దానికి బాబా ఏం చెప్తున్నారంటే మురళిలో చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. చేసే సంకల్పం, చెప్పే మాట, చేసే కర్మ సమానంగా ఉంటే సంకల్పం. నా సంకల్పం, చెప్పే మాట, చేసే కర్మ 3 ఈక్వల్ సమానంగా ఉంటే నేను సంపూర్ణమైనా. వినేకేమో ఆర్డినరీగా ఉంది. బాబా మురళి చాలా మెనీ టైమ్స్ బాబా రిపీట్ చేస్తారు. మనకు ఓకే మనస వాచ కర్మ సమానం ఉండాలని బాబా చెప్తున్నారు. దాని ఒక డెప్త్ ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సృష్టిని ఒక సైకిల్ కదా. సైకిల్ అర్థమైంది. సైకిల్ అంటే ఆ సైకిల్ లేదు, చక్రాలు. ఆ చక్రాలు దీనికి పూర్తి కావాలి, ఓపెన్ కాకూడదు. సైకిల్ వచ్చి కంప్లీట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక సంకల్పిస్తుంది, నీళ్ళు తాగాలి. ఓకే, నీళ్ళు తీసుకున్నాను, నీళ్ళు తాగుతున్నాను. ఇప్పుడు ఇదేమైంది, సంకల్పం వచ్చింది నీళ్ళు తాగాలి. తర్వాత నేనేం చేసినాను, నీళ్ళు తాగా చెప్పినాను. సంకల్పం ఏమి వచ్చిందో అది మాటలు వచ్చింది. కర్మ కూడా అదే, నీళ్ళు తాగేసింది. ఇదేమైంది, నా సంకల్పం వచ్చి సంకల్పం, చెప్పే మాట, చేసే కర్మ కంప్లీట్ అయింది. కంప్లీట్ అంటే దానికి అర్థం ఏమంటే నా యొక్క డిజైర్స్, ఇచ్చ పూర్తి అయింది. అర్థమైంది కదా. చాలా డీప్ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి. సందర్భం ఎప్పుడు వస్తుందో అది వెరైటీ టైప్స్ ఉంటుంది. ఒక్కొక్క సందర్భం బ్యాక్గ్రౌండ్ వేరే వేరేగా ఉంటుంది. సంకల్పం ఎప్పుడు ఇచ్చ అంటే తెలిసింది కదా, కోరిక డిసైడ్స్ గా ఎప్పుడు పరివర్తన అవుతుందో అది ఆ చక్రం కంప్లీట్ కావాలి, ఓపెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఆయన దగ్గర ఇది అడగాలని, ఆ యొక్క దగ్గర ఇది అడగాలని అనుకుంటాను. అడిగే కోసం నేను వెళ్తాను, డబ్బులు కావాలి, ఏమో కావాలని అడగాను. ఇవే ఏమవుతుంది, ఏమో పరిస్థితి వచ్చింది, లేదు ఎవరో ఏమో అనేస్తున్నారు, వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళదు, వాళ్ళు ఎవరో వచ్చినారు అని చెప్తాను. అవునా, ఆ కేసులో ఏమో అడగాలని నేను అనుకున్నాను, ఈరోజు లేదు అంతే. ఇప్పుడు సంకల్పం వచ్చింది, డిసైడ్ చేసినాము, ఇచ్చా వచ్చింది, కానీ కర్మ రాకుండా ఏమైంది, ఇప్పుడు స్టాప్ అయింది. కర్మ రాలేదు కదా, మళ్ళీ అది చక్రాలు కంప్లీట్ కాలేదు, అది ఓపెన్ గా ఉంటుంది. బాగా అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అట్లనే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంకల్పాలు కర్మంగా రాకుండా స్టాప్ అయిందో అదంతా ఓపెన్. ఏదంతా పూర్తి కాలేదు, ఓపెన్ గా ఉందో అదే మనకు విఘ్నాలుగా వస్తుంది. విఘ్నం అంటే పురుషార్థం చేసే విఘ్నం. యోగం చేసేప్పుడు ఏ మనోవేత్త సంకల్పం ఉంటే అది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పూర్తి కాలేదు. నిద్రపోతాం కదా, నైట్ నిద్రపోయేప్పుడు డ్రీమ్స్ వస్తుంది. డ్రీమ్స్ అంటే కళలో కదా. ఎందుకు వస్తుంది అంటే ఏదంతా ఇచ్చ పూర్తి కాలేదు అది డ్రీమ్స్ వస్తుంది. ప్రాక్టికల్ గా కంప్లీట్ కాలేదు, అందుకోసం డ్రీమ్స్ వస్తుంది. అందుకే వికారాల సందర్భంలో డ్రీమ్స్ వస్తుంది. బాబా అందుకే చెప్తారు, సంపూర్ణ పవిత్రత అంటే స్వప్నం మాత్ర అపవిత్రత నై అనొచ్చు.
సబ్ కాన్షియస్ అనేది వాస్తవంగా సబ్ కాన్షియస్ అనేది వాడనుకున్నాం. ఆ శబ్దం సైకాలజీ వెస్టర్న్ క్లాసిక్. సబ్ కాన్షియస్ అనేది ఏం లేదు, ఉండేది మనసు, బుద్ధి, సంస్కారం. సంస్కారం మన సబ్ కాన్షియస్ పేరు పెట్టేసినాం, రాంగ్. సబ్ కాన్షియస్ అనేది వేరే. సబ్ కాన్షియస్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ విత్ మెమరీ, నాట్ పర్సనాలిటీ, నాట్ బిలీఫ్ సిస్టమ్. బాబా మురళి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకి ఏదైతే తెలుస్తుందో దానితో దీన్ని కంపేర్ చేసి అర్థం చేసుకుంటాం. వద్దు, యాజ్ ఇట్ ఈస్ బాబా ఏం చెప్తారా అది మాత్రం అర్థం చేసుకుంటే చాలు, ఎక్స్ట్రా వద్దు. పెద్ద పెద్ద క్లాస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నెట్ లో కానీ అక్కడ కానీ సైకాలజీ క్లాస్ అవి ఏదైతే ఎక్కడ చదివినారో అన్ని చెప్తున్నారు. వేడి క్లాస్ లో మీరు ఇక్కడ చూస్తే మురళి తప్ప ఇంకేముండదు. 2 days రెగ్యులర్ గా మీరు వింటున్నారు కదా క్లాస్, మురళి తప్ప ఇంకా వేరే పాయింట్స్ ఏం రావు. నో ఎగ్జామ్. రీజన్ ఏమంటే అది అథారిటీ, భగవాన్ వాచ్ శ్రీమతి ఉంది కదా. సో ఇప్పుడు ఏమంటే చాలా ఇంపార్టెంట్, నా సంకల్పం వాచాలు వచ్చింది కర్మంగా రాలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చంపేస్తాను ఎవరు చెప్పేస్తున్నారు, ఇంకా చంపలేదు, పెండింగ్ అయిందా, మళ్ళీ ఎప్పుడు చంపుతారంటే ఆయన తెలియకుండానే చంపేస్తారు. ఎందుకంటే ఈ లా ఏమంటే సంకల్పం వచ్చింది, మాటలు వస్తే రాకుండా పోలేదు, కర్మం వచ్చి ఆ సర్క్యూట్ కంప్లీట్ కావాలి. మనకి ఇష్టం ఉందో లేదో ఒకసారి పరంధామం కింద దిగేస్తే ఈ చక్రం పూర్తి అయిన తర్వాతనే వాపస్ వెళ్ళేకి సాధ్యం. లేదు నాకు ఇష్టం లేదు, సత్యం లేదా, ఓకే గౌరవం వచ్చిన తర్వాత నేను బయలుదేరుతాను, ఇక్కడ ఉంటే ఎవరు ఎస్కేప్ అయ్యే సాధ్యం లేదు. దిస్ ఈస్ ద యూనివర్సల్ రూల్స్, లా. ఒక్కరికి దీన్ని బ్రేక్ చేసే కయ్యాలి. చక్రం అంటే అది పూర్తి కావాలి. మనం చెప్తాం కదా, ఏమో ఆ రోజు నేను తెలియకుండా పూర్తి మాట చెప్పేసినాను, ఈరోజు అట్లా జరిగింది కదా అట్లా చెప్తారు కదా. ఎట్లా జరుగుతుంది? లా, నియమం, కాయదా, కానూన్ నోబడి కలిస్తే. అందుకే ఊరికే మాటలు నేను అట్లా చెప్పేస్తాను. ఎందుకు చెప్తున్నారంటే ఆర్డినరీగా చెప్తే సంకల్పం వచ్చింది కదా, అదే కదా మాటలు వచ్చింది. అది ఇంకన్నా తలకాయ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక టైంలో వచ్చి తలకాయ పని చేయకుండా మీకు ఇబ్బందిగా వాళ్ళు వచ్చి చేస్తారేమో. ఇంకా పరివారం అట్లా చెప్తే అట్లే తల్లి మీకేమైనా తలకాయ ఉందంటే కోపం ఏమి చెప్పేస్తారు. మళ్ళీ 1 year 2 year అయిన తర్వాత ఏమో ఫోన్ చేసి ఎమర్జెన్సీ అది బాండ్ ఇదంతా అక్కడ పెట్టినా తీసుకున్నాడు అంటే తీసుకుని చెప్పి ఎక్కడ డ్రాప్ చేసేస్తాను. ఇక్కడ ఎప్పుడు పెట్టినా గుర్తు లేదు, మర్చిపోయాను. అందుకే చెప్పి మీకు తలకాయ లేదు, ఎప్పుడో చెప్పినారు కదా తలకాయ ఉందని, అందుకోసం ఈ రోజు తలకాయ లేకుండా పని చేసేస్తాను. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ సంకల్పం ఒక శక్తి. అందుకే బాబా మురళి ఏం చెప్పారంటే సంకల్పం కానీ పవర్ఫుల్ శక్తి, సర్వశ్రేష్ఠ శక్తి సంకల్పం శక్తి నంబర్ 1. అది ఎట్లా పని చేస్తుంది ఇప్పుడు అర్థం చేసుకుంది. ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను, ఓకే రేపు ప్రోగ్రామ్ వస్తుంది, 4 o'clock వేయాలా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని అన్నీ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని నేను ఫాలో చేయలేదంటే దానికి అర్థం ఏం తెలిసిన
బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కావాలంటే స్కూల్ చదువుతున్నారు కదా, ఎగ్జామ్ ముందర ఫస్ట్ డే వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, ఓకే ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే తొందరగా ఏం చేయాలి, 4 o'clock వెళ్తే 4 to 5, 5:30 చదవాలి, 5:30 చాయ్ తాగేసి మళ్ళీ 8 వరకు చదవాలి, 8 o'clock భోజనం అయిన తర్వాత 8:30 నుంచి మళ్ళీ 10:30 11 చదవాలి. ఇదంతా ప్లాన్ చేసి మార్నింగ్ 4 o'clock లేయాలి, 4 o'clock వద్దు 2 o'clock లేస్తాం, లేదంటే లేచి ఇదంతా చదివి అట్లా అన్ని ప్లాన్ చేసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత 4 o'clock బుక్ ఓపెన్ చేస్తే ఇప్పుడే వచ్చినాం కదా స్కూల్ నుంచి, హాఫ్ అన్ అవర్ తర్వాత చదివి తర్వాత 5 అవుతుంది, 5 అయింది చదవాలి. దాని ముందు కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఫేస్ వాష్ చేసి ఒక పేజీ, మమ్మీ కాఫీ ఇస్తే మంచిది, ఎందుకంటే కాఫీ తాగేసి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా, కాఫీ టీ కోసం ఒక 10 నిమిషం 15 minutes 5:30 అవుతుంది. 5:30 అయితే డాడీ వచ్చిన వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి కొంచెం వాకింగ్ చేసేసి అంటే కొంచెం తిరిగేసి వచ్చేసి ఫ్రెష్ అవుతుంది కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, 6:30 అవుతుంది. అప్పుడు మమ్మీ తొందరగా భోజనం చేస్తే మళ్ళీ భోజనం కోసం టైం వేస్ట్ అవుతాయి, తినేసి నేను చదివి కూర్చుంటే ఈజీగా ఉంటుంది. ఓకే 7:30 లోపల భోజనం అయింది, వేడి వేడిగా చేసిస్తారు కదా, ప్లేట్ పెట్టేస్తారు, ప్లేట్ వెయిట్ చేయాలి. మనం భోజనం కోసం ఎవరంతా వెయిట్ చేస్తారో తర్వాత మోసం చెప్తారు కదా, వేడి వేడిగా తినాలనేసి వెయిట్ చేస్తారు కదా, భోజనం కోసం వెయిట్ చేస్తారు కదా, ఓ టైం వస్తుంది రియల్గా మీరు భోజనం లేకుండా భోజనం కోసం వెయిట్ చేయాలి, అట్లంతా వెయిట్ చేసే పని చేయలేదు. అందుకే మధుమల సిస్టమ్ ఏమంటే భోజనం ఏమైనా కావాలా మీరే ప్లేట్ తీసుకుంటే ఏమైనా కావాలో అన్ని పెట్టుకోండి, మీకు వచ్చి సర్వ్ చేసే వాళ్ళు ఎవరు ఉండేది. డోంట్ వెయిట్ ఫర్ ఫుడ్. ఫుడ్ ఏం చేసిందంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, మీరు ఫుడ్ కోసం వెయిట్ చేయాలి, లేదు ఒక చపాతీ పెట్టి తినండి, అప్పుడే అన్ని తవక్కు మౌన్ ఆ పని చేయదు. ఓకే నెక్స్ట్ తర్వాత 7:30 8కి భోజనం అయింది, ఆయన తర్వాత చదవాలి కదా, ఇప్పుడే లోపల వెళ్ళింది, తొందరగా చదివితే ఎక్కడ హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం వాళ్ళ దగ్గర మాట్లాడేది. అది రేపు ఎగ్జామ్ తెలుసు, ఎందుకు మీకు టెన్షన్ చేపిస్తారు, నాకు తెలుసు కదా రేపు ఎగ్జామ్ ఉంది. ఓకే 8:30 కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత 9కి నిద్రపోయేసి రేపు మార్నింగ్ 2 o'clock లేచి చదివితే ఇప్పుడు అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు కదా, భోజనం అయింది కదా, తొందరగా నిద్రపోతే తొందరగా లేచి ఓకే నిద్రపోతే 2 o'clock అలారం పడుతుంది, లేచి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు, నేను చదివితే ఎక్కడ అది అలారం వస్తే అలారం మేము కొట్టేసి మళ్ళీ మమ్మీ లేచి 2 o'clock లేస్తామని చెప్పినాను కదా, మరి తిరిగి అయింది ఇంకేం చదువు చదువు 3 o'clock అది గుర్తుంది. నమాజ్ చేస్తారు కదా అట్లా, తర్వాత హాఫ్ అన్ అవర్ కొంచెం రిఫ్రెష్ అయ్యేసి చాయ్ కాఫీ ఏమన్నా తాగితే ప్రశ్న, మమ్మీ నాకు ఇది కావాలి, వాళ్ళు రెడీ చేసేస్తే 4:30కి చాయ్ తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు చదివలేదు, చాయ్ లోపల వెళ్ళింది కదా, ఇంకా స్నానం చేసేసి వస్తాను నుంచి వెళ్తారు, అన్ని అయి వచ్చిన తర్వాత 5:36 అవుతుంది. సాయంకాలం నుంచి ఈవినింగ్ నుంచి ఏదంతా చదవలేదు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ చదివింది కూడా మర్చిపోతుంది కదా, వద్దు ఫస్ట్ ఏమేమి తీసుకోవాలి, ఎగ్జాంపుల్ పెన్ పేపర్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. తర్వాత చదవండి 7 o'clock అయింది, 8 o'clock వెళ్ళాలి కదా, ఫస్ట్ టిఫిన్ ఏదైతే ప్యాక్ రెడీ, ఏమైనా మర్చిపోతే ఇబ్బంది కదా, ఇంకెక్కడ చదివేది అంటే ప్లాన్ చేసింది నేనే.
సంకల్పం చేసింది లేదు, కానీ ఆ ప్లాన్ నేను ఫాలో చేస్తానంటే లేదు. నేను చేసిన ప్లాన్ నేను డిసైడ్ చేసినాను, కానీ నేనే ఫాలో చేయలేదు కదా, అందుకే నేను చెప్పేది ఎవరు ఫాలో చేసేలేదు. కొడుకు కానీ కూతురు కానీ పక్కింటి వాళ్ళకి అందరికీ మనం అడ్వైజ్ చేస్తాం కదా, ఎందుకు వాళ్ళు ఫాలో చేసేది అంటే నేను చేసిన డిసిషన్, నా ఒక ప్లాన్ నేనే ఫాలో చేసేలేదు, మళ్ళీ నేను చెప్తే ఎట్లా వాళ్ళు ఫాలో చేస్తారు. అందుకే పతిత ఆత్మన పావన చేసే ఒక రైట్స్ ఈ ప్రపంచంలో ఎవరు లేదు. ఎందుకు ఎవరు పావన లేదు కదా, సదా ప్యూర్ పరమాత్మ బాగా తప్ప ఇంకెవరు లేదు, ఆయనకి ఆ రైట్స్ ఉంది, ఇంకెవరు లేదు. ఎందుకు మనం చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి, సంకల్పం చేసేది ఒకటి, మాట చెప్పేది ఇంకోటి, కర్మ మీద ఇంకోటి. ఇప్పుడు ఫస్ట్ సంకల్పం చేస్తాం, ఆయన వస్తున్నాక ఆయన దగ్గర ఇది మాట్లాడాలి, ఆ రోజు చెప్పినాక ఈరోజు అడగాలి. దగ్గర వచ్చేప్పుడు చూస్తాం ఏమైంది, ఎందుకు ఆయన దగ్గరగా ఉన్నారు, దగ్గర వచ్చేదాన్ని ఏం అడగాలి సంకల్పం చేసినారో అది ఇప్పుడు అడగలేదు. ఎందుకు ఆయన ఫేస్ చేయండి, ఏమైంది పరిస్థితి, ఇట్లా మా ఇంట్లో మమ్మీకి వచ్చి ఒళ్ళు బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అవునా, ఇప్పుడు సంకల్పం చేసినాకనే ఆయన చూసిన తర్వాత ఇదంతా అడగాలి, అడగలేదు. సంకల్పం వచ్చి ఇప్పుడు మాట రాలేదు, కర్మ కూడా లేదు కదా, అది ఏమైంది ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ ఓపెన్ అయింది కదా, క్లోజ్ కాలేదు కదా, ఇంకా ఫైల్ ఓపెన్ గా ఉంది. సో సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే సంకల్పం చేస్తాం, మాట ఇప్పుడు వచ్చేసింది, కర్మ వచ్చేప్పుడు స్టాప్ అవుతుంది. ఏదంతా దోపరిగా నుంచి ఇట్లా జరిగిందో అదే మన తలపైన వచ్చి బోధిగా ఉంటుంది. సంకల్పం ఇచ్చ ఏదంతా ఇంకా కంప్లీట్ కాలేదో అదంతా ఓపెన్ పూర్తి కాలేదు. అందుకే బాబా ఇచ్చ మాత్రం అవిద్య, ఇచ్చ అంటే ఏమి తెలుగుతుంది, డిసైడ్స్ ఏమి ఉండదు, అప్పుడే సంపూర్ణ అంటే దానికి అర్థం ఏమంటే ఒక ఇచ్చాక ఉండదు, అన్నీ పూర్తి కాదు. నీకు ఏదంతా డిసైడ్ ఇచ్చా వస్తుందో దాన్ని వచ్చి కంప్లీట్ చేయాలి. నీరు కావాలి, నీరు తాగాలి, పూర్తి తాగాలి, ఫినిష్, మళ్ళీ సంకల్పం రాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉండండి, నేను సంకల్పం చేసేది, నేను మాట్లాడేది, నా కర్మంలో తీసుకొచ్చేది నా చేతిలో ఉంది. అది లేకుంటే మనం ఏం చేస్తామంటే కొడుకులు కానీ కూతురు కానీ మన ఇంట్లో ఉండేవాళ్ళు కానీ లేదంటే ఆఫీస్లో ఉంటే ప్యూన్ కానీ వర్కర్స్ కానీ లేబర్స్ అది ఎక్కడ పెట్టదు, ఇక్కడ చేయండి, వాళ్ళంతా డైరెక్షన్ ఇస్తాం. మనం చెప్పే మాట వాళ్ళు వెళ్ళి చేస్తారా లేదా, మనం చెప్పింది ఒకటి, వాళ్ళు చేయలేదంటే ఇప్పుడు ఏమైంది, నా సంకల్పం వచ్చింది, మాట చెప్పినాను, కానీ కర్మంగా అది జరిగిందా, జరగలేదంటే అది కూడా ఎప్పుడు జరుగుతుందో అప్పుడే అది పూర్తి అవుతుంది. పూర్తి కాలేదంటే అది కోపం వచ్చేప్పుడు కొడుకును కానీ కూతుర్లు కానీ మనం ఏం చెప్తాం తెలిసిన, ఏమన్నా వాళ్ళు మిస్టేక్ చేస్తే, అందుకే 2 years గా నేను చెప్తున్నా, మీరు వింటారా అంటే దానికి అర్థం ఏంటి, 2 years గా ఈయన సంకల్పం, ఈయన చెప్పిన అడ్వైస్ ఆయన ఫాలో చేయలేదు. 2 years ఓపెన్ సర్క్యూట్, పూర్తి కాలేదు కదా. అందుకంటే స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా లోపల. చెప్తున్నారు కదా, ఎట్లుంటారు, నేను చూస్తున్నాను, 10 సంవత్సరాలు చూస్తున్నాను, మీరు అట్లే ఉంటారు. ఒక్క రోజునే నేను చెప్పే మాట వింటారా మీరు అంటే ఏమర్థం,
10 years నా సంకల్పం సిద్ధి కాలేదు. సంకల్ప సిద్ధి లేదంటే అది విఘ్నాలుగా పరిస్థితిగా వస్తుంది మన ముందు. అందుకే ఏం చేయాలంటే ఏదంతా సంకల్పం వస్తుందో బాబా ముందర అర్పణ చేసేది మనలో పెట్టుకుంది. అప్పుడే వరిస్తాయి ఎక్సాత్ లైట్ అయ్యే ఎక్సాత్. దీని గురించి ఇంకో ఎగ్జాంపుల్ చాలా బ్యూటిఫుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చి క్లాస్ అందరూ వచ్చినారు, క్లాస్ అయింది, తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతారు. లైట్ ఆఫ్ లైట్ మాత్రం ఉంది. లాస్ట్ ఎవరో ఒకటి నుంచి లేచి వెళ్ళిపోతారు. లేచిన తర్వాత చూస్తారు ఎవరు మంచి వాచ్ ఇక్కడ ఉంది, నువ్వు మిస్ చేసేసినారు కదా, వాచ్ ఇక్కడ ఉంది కదా. ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చూడండి. లేదంటే ఇట్లా చేస్తాము. స్కూల్లో క్లాస్ అంతా అయింది, అందరు స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. లాస్ట్ ఒక స్టూడెంట్ చూస్తారు, మంచి పెన్ ఎవరితో మిస్ అయింది, అక్కడ పెన్ ఉంది. చూడండి, మనం చూస్తే ఫస్ట్ నేను చూస్తాను. చూసిన తర్వాత పెన్ను బాగుంది కదా, ప్లాస్టిక్ పెన్ కదా, తీసుకుంటాం. ఈ సంకల్పం వస్తుంది కదా, బాగుంది తీసుకుంటాం. దాన్ని చూసి నాకు సంకల్పం వస్తుంది. అప్పుడు అక్కడ ఎవరు లేదు, అందరూ వెళ్ళిపోయినారు. కానీ నా లోపల ఇంకో వ్యక్తి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు తెలిసిన, అది మీది లేదు కదా, ఎవరితో కదా తేను, మీరెందుకు తీసుకుంటారు, అట్లా మీరు తీసుకుంటే అది దొంగతనం కదా. అడ్వైస్ వస్తుంది కదా. మన లోపల ఇద్దరు మాట్లాడతారు కదా. తర్వాత ఈయన ఏం చెప్తారు, మనం తీసుకోకపోతే ఇంకెవరైనా తీసుకుంటారు, దానికి మనమే తీసుకుంటే మంచిది కదా. క్వశ్చన్స్ అడిగితే జవాబు ఇట్లా వస్తుంది, లేదు లేదు అట్లంత లేదు, ఎవరు చేసే మిస్టేక్ మీరు ఎందుకు చేయాలి, ఎవరు తీసుకుంటే తీసుకోండి, మీరు వదలండి చెప్తే. లేదు, భగవాన్ చూసి నాకు ఇచ్చినారు, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు కడపలేదు కదా, నేనే కదా చూసినాను, నా ఒక భాగ్యం ఉంది, భగవాన్ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆన్సర్, ఇట్లంతా దొంగతనం చేయి భగవాన్ చెప్పలేదు, ఇది మీ యొక్క ఇచ్చ, వదలండి. సరే, ఎవరితో ఉండొచ్చు, మళ్ళీ క్వశ్చన్ ఉండొచ్చు. అవునా, ఆ అక్కే ఆ రోజు 10 రూపాయలు అప్పు తీసుకున్నారు, ఇంకా రిటర్న్ ఇవ్వలేదు, అప్పు తీసినారు ఇంకా ఇవ్వలేదు కదా, దానికి ఇది తీసుకుంటే సరిపోతుంది ఆన్సర్. మళ్ళీ ఇక్కడి నుంచి ఆన్సర్ క్వశ్చన్. సపోజ్ రేపు వాడు 10 రూపాయలు వాపస్ ఇచ్చేస్తే మీరు చేసిన దొంగతనం కదా, రాంగ్ కదా. అప్పుడు కూడా అక్కడికి తీసుకున్నారు, రిటర్న్ ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు మాకు ఇస్తారేమి, ఇస్తే చూసుకుంటాం. మళ్ళీ ఇట్లా ఇద్దరు మాట్లాడేసి ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఆ పెన్ తీసి తీసుకుని వచ్చేస్తాం. పెన్ టచ్ చేసే ముందర ఏం చేస్తామంటే ఏమన్నా చూస్తారా అని చూస్తాం. ఎవరైనా చూస్తే మనం చేసే దొంగతనం తెలిసిపోతుంది కదా, ఇది ఎవరు చూడలేదు కదా, ఓకే తర్వాత తీసుకుంటాం. ఎవరు చూడలేదు, నా సాక్షి చిత్రగుప్తు ఎక్కడ ఉన్నారు, మనలోనే ఉన్నారు కదా. అందుకే మార్నింగ్ తెలుసుకున్నా చిత్రగుప్తు ఉంది, దానికి అర్థమైంది ఆ సీన్, మనం చేసిన ఒక్కొక్క సీన్ గుప్తంగా చిత్రం వచ్చి సంస్కారాలు రికార్డ్ అవుతుంది. చేసిన బోధనలో అది ఎవరికి తెలియదు అని అనుకుంటాం. ఇద్దరు మాట్లాడతారు కదా, ఎవరు వాళ్ళు ఇద్దరు తెలుసు కదా,
ఒకటి మనస్సు, ఇంకోటి బుద్ధి. బుద్ధి వచ్చి నిర్ణయం చేసుకుని ఇది రాంగ్ రైట్ రాంగ్ చెప్తూ ఉంటుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది తెలుసు కదా, ఒక్కోటిలాగా అది ఇక్కడ అక్కడ జంప్ చేస్తూ ఉంటుంది, కానీ బుద్ధి చెప్పిన మాట వినేది. సో నా బుద్ధి ఏది చెప్తుందో నేనే అది వినలేదు. అంటే నా బుద్ధి ఎంత తెలివితేటలు ఉండేది, నేను చెప్పేవాడు ఇంకెవరు ఉండలేదు, ఎందుకంటే నేనే వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బుద్ధి వచ్చి వాళ్ళు లేదు, బుద్ధి ఏం చేస్తుందంటే అడ్వైస్ చేస్తుంది, ఇట్లా చేయకూడదు రాము రాము. కానీ మనసు ఉంటుందా? లేదు కదా, రిజెక్షన్. మీరు ఏమన్నా చెప్పండి నేను చేసే కానీ నేను చేస్తానని మనసు చేస్తుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి రెండుసారి మూడుసారి ఇట్లా చెప్తూ ఉంటుంది, కానీ వినేలేదు. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడు పెద్ద పరిస్థితి వస్తుందో, పెద్ద పరిస్థితి వచ్చేప్పుడు ఏం డిసిషన్ తీసుకోవాలంటే అప్పుడు మన బుద్ధి పనిచేయదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకు పెద్దవాళ్ళు అడ్వైజ్ చేస్తారు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయండి, అట్లా చేయండి. ఓకే ఓకే చెప్పేసి మనం ఫాలో చేసేదే లేదు. మళ్ళీ ఎప్పుడైనా మనకు పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ముందర వచ్చి ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి మీరే చేయండి. ఎన్నిసార్లు నేను చెప్పినాను, ఒక మాట మీరు విన్నారా? లేదు కదా. ఇప్పుడు మాత్రం వచ్చిన నా దగ్గర అడిగితే ఎవరు చెప్పేది ఎంత ఫాలో చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర అడగండి, నా దగ్గర ఎందుకు వస్తున్నారు అట్లా చెప్తాం కదా, మనం అట్లా చెప్తాం కదా. సేమ్ బుద్ధి మనకు వచ్చి రైట్ ఇది రాంగ్ రైట్ రాంగ్ అనేసి చెప్తుంది, చెప్పే మాట వినలేదు. ఎప్పుడు బుద్ధి యొక్క పవర్ శక్తి నిర్ణయ శక్తి మనకు కావాలనో అప్పుడు బుద్ధి ఏం చేస్తే ఆప్షన్ స్ట్రైక్. ఎన్నిసార్లు నేను చెప్పిన ఫాలో చేయలేదు కదా, ఇప్పుడు మాత్రం అడిగితే. అందుకే ఆర్డినరీ మ్యాటర్ పెద్ద ఇష్యూ అయి పెద్ద ప్రాబ్లం అయిన తర్వాత ఎప్పుడో ఆలోచన మాత్రం ఇట్లా నాకు ఐడియా వచ్చింది, బుద్ధి పనిచేసింది, ఇట్లా మాటలు చెప్పినట్టే ఈ ప్రాబ్లం లేదు కదా. ఏమో అప్పుడు నా బుద్ధి పనిచేయలేదు. ఎందుకంటే అన్ని ఎవ్రీ టైం బుద్ధి పనిచేసి చెప్తుంది, మనం ఫాలో చేయలేదు. అందుకే ఎప్పుడు దాని యొక్క సలహా మనకు కావాలను, డైరెక్షన్ కావాలను, అప్పుడు అది సైలెంట్. లా ఎవ్రీ యాక్షన్ దానికి రియాక్షన్ వస్తుంది. ఎవరికి మనం వాల్యూ ఇస్తామో వాళ్ళు మనకు వాల్యూ ఇస్తారు. అట్లనే బుద్ధికి వాల్యూ లేదు అంటే, నిర్ణయ శక్తికి వాల్యూ లేదంటే మళ్ళీ అష్టశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఒక శక్తి కూడా రాదు. రాజయోగం ద్వారా శక్తి ఎంత ప్రాప్తి అవుతుంది? అష్టశక్తి కావాలంటే అష్టశక్తి ఒక శక్తి నిర్ణయ శక్తి కదా. ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ మీరు ఏమో పెద్ద పరిస్థితి, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏమో ఉంది, ఆ పని పైన మీరు వెళ్తున్నారు. అప్పుడు అడుగున్న వాళ్ళకు దగ్గర ఏమి చెప్తారు? ఆయన వచ్చి అడుగుతారు, ఏమన్నా ఉంటే మనం ఏమో మంచి పని కోసం వెళ్తున్నాం, ఆయనకి లేదని చెప్తే మళ్ళీ ఏమైనా చెప్తా అనేసి చూస్తాం. చేంజ్ ఏం లేదు, 50 రూపీస్ ఉంది, ఓకే 50 రూపీస్ ఇస్తే ఆయన చాలా కృషి చేసి మీరు మహారాజాగా ఇంకా అక్కడికి ఇస్తే అన్నపూర్ణేశ్వరి లక్ష్మి మహాలక్ష్మి అక్కడ చెప్తారు కదా. ఎందుకు? డబ్బు ఎక్కువ దొరికింది కదా, 50 రూపీస్ చేంజ్ లేదు, ఇచ్చేసినాం కదా. ఓకే, సపోజ్ అక్కడ ఎక్కడ ఏమో పని చేస్తున్నాను, మంచిగా ఏమో జరిగింది, తర్వాత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పెద్ద మినిస్టర్ కానీ ఎవరైనా పిలిచి మంచి పని చేసినారు, అమ్మయ్య గారు మీరు ఇది చేసినారు అనేసి వాళ్ళు ఏమన్నా అట్లా ఏమన్నా చెప్పేస్తే ఒక మాట వెరీ గుడ్ చెప్పేస్తే, ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చెప్తాం? ఈరోజు ఆ మినిస్టర్ నన్ను చూసి ఇట్లా చెప్పినారు,
ఇంకా వాళ్ళు ఏమైనా అవార్డు ఏమైనా ఇస్తే ఫోటో తీసుకొని వస్తాం, సెల్ఫీ కూడా తీసుకొని వస్తాం. సెల్ఫీ బ్యాన్స్ అయింది. సో తీసుకొచ్చి అందరూ చెప్పాం, ఇట్లా నన్ను వచ్చి మంచి పని చేసినారు, చాలా క్లవర్ చెప్పినారు, అందరికి చెప్తాం కదా ఇంట్లో. కానీ ఆయన పని చాలా హైయెస్ట్గా ఆ దగ్గర చెప్పినారు కదా, మహాలక్ష్మి అన్నపూర్ణేశ్వరి చెప్పినారు కదా, అది వచ్చి చెప్పాలి కదా ఇంట్లో ఉండేవాళ్ళు. ఈరోజు నన్ను చూసి ఒక అన్నయ్య మహాలక్ష్మి చెప్పినారు చెప్పొచ్చు కదా, అన్నపూర్ణ చెప్పినారు చెప్పామా? చెప్పలేదు. ఎందుకు చెప్పినారు కదా, ₹50 మీరు ఇచ్చినారు అంత ఏమో చెప్పినారు కదా, ఎందుకు దాన్ని వచ్చి అందరి దగ్గర షేర్ చేసేలేదు? ఎందుకంటే ఆయనకి ఎవరు విలువ ఇచ్చేలేదు. ఆయన చెప్పే మాటకి మాకు ఎవరు విలువ ఇస్తారు? దగ్గర ఎవరు వాల్యూ ఇచ్చేలేదు. ఆయన ఏం చెప్తున్నా దానికి వాల్యూ లేదు కదా. అట్లని మనం నిర్ణయం చేస్తాం, మన బుద్ధికి మనమే విలువ ఇచ్చేలేదు. మళ్ళీ మనం ఎవరికంతా అడ్వైజ్ చేస్తాం, ఇట్లా చేయండి అట్లా చేయండి చెప్పి ఎవరు విలుస్తారు? ఒక్కరు. అందుకే బాబా స్వయ పరివర్తన విశ్వ పరివర్తన చెప్పారు. సెల్ఫ్ రెస్పెక్ట్ బేస్ సమానం. నేనేం సంకల్పం చేసినా, నేనేం డిసైడ్ చేసినా, నేనేం ప్లాన్ చేసినా దాన్ని నేను ఫాలో చేయాలి. ఫస్ట్ నన్ను చూసి అందరూ ఫాలో చేస్తారు. ఎవరికి నేను చెప్పేది మాత్రం మంచిగా ఏం చెప్తారు, పండిట్లాగా చెప్పేది చేసేప్పుడు ఎవరు పిలుస్తారు? నోకుడు వీటికి లేదు. సో అందుకే ఇది అర్థం చేసుకోవాలి ఏమంటే, మనస్స వాచ కర్మ తీనో సమానం. మీకు చేసే ఇష్టం మీద సంకల్పం చేస్తారు. సంకల్పం కానీ, మాట కానీ, కర్మ కానీ వస్తువు చేయాలి. దేవుడికి సరే ఆ కంట్రోల్ ద్వారా ఎక్కడ చూస్తుంటే యోగం చేస్తూ వస్తుంది. జ్ఞానం ఉంటే రాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఎంత జ్ఞానం ఉంది పనికిరాదు. యోగ శక్తి, యోగ బలం ఉంటేనే పనికి వస్తుంది. ఒకటి నాలెడ్జ్ వచ్చి పనికిరాదు. అందరూ తెలుసు అబద్ధం చెప్పేది మంచిది ఎవరిని చెప్తారా? అందరూ తెలుసు. చెప్పకూడదు, ఇట్లా చేయకూడదు, అట్లా నడకూడదు, అందరూ అన్నీ తెలుసు. ఎవరికి ఏం చెప్పే మాట ఏం లేదు. కానీ ఎందుకు దాన్ని ఫాలో చేసే వాళ్ళకు హిమ్మత్ లేదు, శక్తి లేదు? దానికి అర్థం తెలిసిన మనోబలం లేదు, యోగ బలం లేదు. అది ఉంటేనే అది ఇక్కడికి వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు యోగం గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు పాత వికర్మ వినాశం కాలేదో, చేసిన పాపం కానీ, వికర్మ కానీ భస్మం కాలేదో, అప్పటి వరకు అది విఘ్న రూపంగా వస్తూ ఉంటుంది. కానీ ఆ సంకల్పం వస్తుందో లేదు, మాటలు వస్తుందో తెలియకుండా మన కర్మ కూడా వచ్చేసింది. ఎందుకంటే సంస్కారం ఒక ప్రభావం ఉంది కదా. 63 జన్మలు చేస్తే సంస్కారం తయారై వచ్చింది కదా. అందుకే ఈ ప్రపంచం మీద ఎంత జరుగుతుందో దానికి ఎంత రీజన్ ఏమి తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద కంట్రీ వాళ్ళు ఫైట్ చేస్తారు. అట్లా ఏమంటే మీ పైన బాంబు వేసేస్తాను అట్లా చెప్తారు. మళ్ళీ సమాధానం అవుతున్నారు. ఒకసారి చెప్పేసినారు కదా, సంకల్పం చేసినారు కదా బాంబు వేయాలని. అందుకే బాబా సాకారం మళ్ళీ చెప్తారు. ఎందుకు ఇదంతా తయారు చేసి పెట్టినారు? సోమేశ్వరు పెట్టే కోసమా లేదా సముద్రంలో వేసే కోసమా? అన్ని పనికి వస్తుంది చెప్తున్నారు కదా మళ్ళీ. ఎందుకు? లా అదే కదా, ఒకసారి వస్తే పూర్తి కావాలి కదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకే లౌకిక్ బర్త్, లౌకిక్ డెత్.
అట్లనే अलौकिक बर्थ अलौकिक डेथ ఉంది. అట్లనే పారలౌకిక జన్మ పారలౌకిక మరణం ఉంది. పారలౌకిక జన్మ అంటే తెలుసు కదా, అంటే పరంధామ నుంచి ఆత్మ ఫస్ట్ టైం ఎప్పుడు ఈ సృష్టి పైన ప్రవేశం అవుతుందో అది పారలౌకిక జన్మం. దానికి ఇంగ్లీష్ లో ఏం చెప్తామంటే ఎంటర్. పరంధామ నుంచి శాంతిధామ నుంచి ఒక ఆత్మ ఈ ప్రపంచంలో ఎప్పుడు ఫస్ట్ శరీరం తీసుకుంటుంది కదా, ఎంటర్ అవుతుంది కదా, అది పారలౌకిక జనం. జన్మం తీసిన తర్వాత మళ్ళీ రీఎంటర్. రీఎంటర్ అంటే అర్థమవుతుందా? రీఎంటర్ మళ్ళీ శరీరం వదిలేసి ఇంకో శరీరం వదిలేసి రీఎంటర్ అంటే అది లౌకిక జన్మం. పారలౌకిక జన్మం అంటే ఫస్ట్ టైం ఎంటర్ అయ్యేది పరంధామ నుంచి. మళ్ళీ మళ్ళీ వేరే శరీరం ప్రవేశమై వచ్చేదంతా లౌకిక్ బర్త్. ఫైనల్ గా వాపస్ మళ్ళీ పరంధాం వెళ్తాం కదా, అది పారలౌకిక్ డెత్. ఒకేసారి బర్త్ డెత్. లౌకిక్ బర్త్ అండ్ డెత్ అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి తండ్రికి పుడతాము, శరీరం వదిలేస్తాం, అది బర్త్ అండ్ డెత్, అది లౌకిక్. अलौकिक जन्म అంటే ఏమి, अलौकिक మరణం అంటే ఏమి, అది ఇప్పుడు బాబా అందుకే చెప్తున్నారు కదా, సునంతి వినంతి తర్వాత భాగంతి. వింటాము, అర్థం చేసుకుంటాము, సేవ కూడా చేస్తాం, అన్ని చేసి బాబా చేయి వదిలేసి బయట వెళ్తాం కదా, అది अलौकिक డెత్. अलौकिक జన్మ కూడా బర్త్ అండ్ డెత్ ఉంది. సో ఎంతమంది వచ్చి కోర్స్ తీసుకుంటారు, ఫాలో చేస్తున్నారు, 10 years 2 years అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు కదా, అది अलौकिक జన్మం. మళ్ళీ अलौकिक మరణం, బర్త్ అండ్ డెత్ ఇక్కడ జరుగుతుంది. ఈ పాయింట్స్ ఎందుకంటే పారలౌకిక జన్మ అంటే ఎంటర్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళకి సాధ్యమే లేదు. ర్యాట్ కోసం ఇది పెడతారు కదా, ర్యాట్ లోపల వెళ్ళొచ్చు, మళ్ళీ బయట వచ్చే సాధ్యం లేదు, ఓపెన్ చేస్తేనే. అట్లనే మన ర్యాట్ లాగా పరదాంచి దిగేసినాం, మళ్ళీ పరమాత్మ వచ్చి ఆయననే వచ్చి ఓపెన్ చేసి మమ్మల్ని పిలుచుకుపోతారు. ఇంకా ఎవరికి వాపస్ ఎక్కడ నుంచి వచ్చినాం, ఎక్కడ వెళ్ళాలని ఎవరికి తెలియదు. సో ఈ పాయింట్స్ ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి. యోగంలో కూర్చొని చెక్ చేయాలి ఫస్ట్, నా లోపల ఇంకా ఏమేమి ఇచ్చా ఉంది. అందుకే అంతుమది సోగది. అంతుమది అంటే ఫైనల్ గా శరీరం వదిలేప్పుడు నా బుద్ధి ఎట్లా ఉంటుందో దాని యొక్క ఆధారపడి నెక్స్ట్ జన్మం కూడా ఉంది. బుద్ధిలో ఇంకా ఏమేమి ఇచ్చా ఉందో అన్ని పెట్టుకుంటాం, ఇట్లా జరగాల అట్లా జరగాల, అట్లా ఉంటే మంచిది, వాళ్ళకి అట్లా జరుగుతుంది, నా కొడుకు ఇట్లా కావాలా, కూతురు ఇట్లా కావాలా. ఒక బ్యూటిఫుల్ అనుభవం ఏంటండి, ఒక మాటకి వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం పరిస్థితి ఏంటి, అంత పెద్ద పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వచ్చి ఎవరు నాలెడ్జ్ లేదు. ఇది చాలా ఓల్డ్ స్టోరీ, అందరికి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఏమంటే సెంటర్కి వెళ్ళే కూడా పర్మిషన్ ఇచ్చేలేదు. మాతో సెంటర్కి రావాలి, మురళి వినాలంటే అప్పుడంతా ఇప్పుడంతా ఆన్లైన్ ఉంది. అప్పుడు ఇది 80s లో జరిగింది. ఆన్లైన్ ఏది ఏం లేదు, సెంటర్కి వస్తేనే మురళి వినే సాధ్యం. హస్బెండ్ ఏం చేస్తారంటే పతి ఆయన ఏమంటే పాపం ఆ మాత బాత్రూమ్ మార్నింగ్ 5:30 బాత్రూమ్ వెళితే బాత్రూమ్ బయట నుంచి లాక్ వేసేస్తారు. మురళి క్లాస్ అంతా అయిన తర్వాత 9 గంటలకు ఓపెన్ చేస్తారు. 5:30 నుంచి 9 లోపలే ఉండాలి. ఇంత పరిస్థితి. ఆయన డ్యూటీకి వెళ్తే కూడా బయట వచ్చి చెప్పలు చూసి చెప్పలు ఫోన్ తీసుకుంటారు. వచ్చిన తర్వాత చెప్పలు పొజిషన్ చేంజ్ అయింటే ఎక్కడ వెళ్ళాలి, మార్కెట్ వెళ్ళి వచ్చింది. ఫస్ట్ ఏం చెప్తారు, ఈరోజు ఎక్కడైనా బయట వెళ్ళినారా, లేదా మళ్ళీ ఆయన ఫ్రూట్ చూపిస్తారు. ఇప్పుడు చెప్పు, నేను మార్కెట్కి వెళ్ళి, మార్కెట్కి ఎందుకు
ఏం తీసుకొని వచ్చినారు? వెళ్ళే కూడా అన్నీ తెలిసిపోయింది మా దగ్గర. నెక్స్ట్ డే నుంచి చెప్పలు లేకుండా కూడా సెంటర్కి వచ్చి మురళి వేసి చెప్పలు ఎప్పుడు ఉంది అట్లే. ఆయన ఏమంతా చేస్తారో దానికి పాపం అడ్జస్ట్ అయ్యి ఆగిచ్చేసి తర్వాత చాలా పెద్ద పరిస్థితి వచ్చింది. ఒకసారి వచ్చి ఆ మాట ఓకే నాకు లాస్ట్ అంతిమ ఇచ్చ ఏం చెప్తారు చివరిలో ఒకటే ఒక్కసారి నేను మధుబం వెళ్ళి బాబా మీద చేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మీరు ఏమంతా చెప్తారో అన్ని చేస్తారు. అవునా అంటే వచ్చిన తర్వాత మీరు సెంటర్కి వెళ్ళకూడదంటే ఒక్కో రోజులో సెంటర్కి వెళ్ళకూడదు. మీరు ఏం చెప్తే నేను ఫాలో చేస్తాను. ఒకేసారి పర్మిషన్. ఇదే నా ఒక అంతిమ ఇచ్చ. ఆ మాట వచ్చి ఫైనల్ హస్బెండ్ పతి దగ్గర అడుగుతుంది మాట. అంత పరిస్థితి కదా, అంత ప్రాబ్లం కదా. ఓకే ఆయన చెప్తారు, సరే నేను ఆలోచన చేసి రేపు చెప్తాను. రేపు చెప్పేసినారు కదా. ఇంకా మాతకి నిద్ర రాలేదు. రాత్రి అంతా బాబా బాబా ఆయనకి ఏమైనా టచ్ చేసి మంచి రిజల్ట్ రావాలి. నెక్స్ట్ డే ఆయన చెప్పేసినారు ఓకే ఒకసారి కదా వెళ్ళేసినాడు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసినారు. ఆ మాతకి ఎంత ఖుషి అంటే ఎందుకు అంత ఖుషి తెలిసిన మాతకి? పాప ఆయనకి ఏం తెలియదు కదా, అజ్ఞాని కదా. ఈ మాతకి తెలిసింది కదా. ఈ కల్పంలో ఒకసారి వెళ్ళి వచ్చేస్తే కల్పం మనకు చాలా దొరుకుతుంది కదా. ఈ పాయింట్స్ ఆయనకి ఏమైనా తెలిసినాయి. ఒక్కసారి ఈ కల్పంలో మధురం వెళ్తే మళ్ళీ ఫిక్స్ అవుతుంది కదా. ఈ డ్రామా ఒక్క నాలెడ్జ్ బయట వాళ్ళకి తెలియదు కదా. ఆ మాట ఫిక్స్ చేసేసింది. ఓకే చాలా ఖుషిగా అక్కడైతే చెప్పి మధురం టికెట్ అంతా బుక్ అయింది. మనం వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా ఇంపార్టెంట్ చూడండి, బ్యూటిఫుల్ పాయింట్స్. షీడు పైన వచ్చి బాధ్యత ముడి అయిన తర్వాత ఎవరికంతా అర్థం కాలేదు. వాళ్ళ ట్రాన్స్లేషన్ బాగా పార్టీ మిల్లన్ అప్పుడు వచ్చి ఏమంటే 250 to 300 ఎంతమంది వచ్చినారంటే బాబా మిల్లన్ కోసం 300 కూడా లేదు. అదే పెద్ద పార్టీ. సో బాబా అప్పుడు ఈ మాతలు వచ్చినారు కదా. సో బాబా మురళి అయింది. ఆ వ్యక్తి అయిన తర్వాత ఎంతమంది వచ్చినారో అందరికి వచ్చి బాబా వచ్చి పర్సనల్ లాగా ఏం లేదు. బాబా ప్లాన్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే కర్ణాటక వాళ్ళు లేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉన్నారు లేదండి, అట్లా జోన్ వైజ్ వెయిట్ చేస్తారు. అప్పుడు ఏమంటే 250, 300 కదా. ఒక్కొక్కరు స్టేజ్ పైన వచ్చి బాబా దృష్టి ఒక్కొక్కరికి బాబా సపరేట్గా వరదానం ఇస్తుంది. అట్లా వరదానం దృష్టి కోసం అందరూ వచ్చినారు. స్టేజ్ పైన వచ్చినారు. అప్పుడు ఏం జరిగింది అంటే చాలా బ్యూటిఫుల్ చూడండి. ఆ మాత వచ్చినారు. మాత యొక్క క్యూలో వస్తున్నారు. ఆ మాతకి ఎంత ఖుషి అంటే మాత అందరూ వస్తారు కదా. అప్పుడంతా ఛాన్స్ దొరికింది కదా, పర్సనల్ మీట్ చేసి బాబా ముందర వచ్చినారు. వచ్చిన తర్వాత బాబాను చూస్తున్నారు. బాబా దృష్టి ఇస్తుంటే గంగా యమున వచ్చింది. గంగా యమున అంటే దుఃఖంగా వచ్చిందా, ఖుషిగా వచ్చిందా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అది ఆనందమా లేదా దుఃఖమా అనేది ఎట్లా తెలిసింది మనకు? ఇప్పుడు నాకు వస్తుంది, నీళ్ళు వస్తుంది, ఆనంద భాష. నీకు దుఃఖం వచ్చింది, నీళ్ళు వచ్చింది, ఎవరైనా చూసి ఏమి లేదు ఆనంద భాష నేను చెప్తాను ఊరికే. ఇప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేది ఆనంద భాషనా లేదా దుఃఖం వచ్చి వస్తుందా? దానికి గుర్తు ఏమి? దుఃఖం కలిగినప్పుడు వస్తేనేమో అది దుఃఖం కన్నీళ్ళు, సంతోషం కలిగినప్పుడు వస్తేనేమో
అది ఎవరు తెలుసు? అది గుర్తు. ఇప్పుడు మీరు కూడా టెస్ట్ చేసి చూడండి. ఎప్పుడు ఆనంద ఖుషితో ఆనంద భాష వస్తుందో ఆ నీళ్ళు వస్తుంది కదా, టచ్ చేసి టేస్ట్ చూడండి, స్వీట్గా ఉంటుంది. దుఃఖంలో వచ్చింది టచ్ చేసి చూడండి, ఆ నీళ్ళు హాట్గా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది. ఇదే తేడా. యోగంలో మీరు కూర్చొని బాగా వేసి ఆనంద భాష ఉంది కదా, టేస్ట్ టేస్ట్ చూడండి, అప్పుడు అర్థం అవుతుంది. ఇది గుర్తు, ఇదంతా తెలుసుకోవాలి, ఇదంతా టిప్స్. సో ఆ మాత వచ్చి బాబా ముందర బాబా దృష్టి తీసుకుంటూ అంతే ఆనంద భాష ఖుషి నీళ్ళు వస్తూ ఉంది. ఫస్ట్ వచ్చింది ఆనంద భాష, సెకండ్ సాల్టీ వాటర్ వచ్చింది. సాల్టీ వాటర్ అంటే మురళి ఉంటాం కదా, ఏం చెప్పారు సాకార మురళి బాబా ఏం చెప్తున్నారంటే సాల్ట్ వాటర్ కాకూడదు చెప్తారు కదా, లూన్ పానీ నెయ్యి होना चाहिए, मीठा पानी ఏం చెప్తారు దానికి, షుగర్ ఉప్పు నీళ్ళు కాకూడదు చెప్తారు. ఇంకో దానికి ఆపోజిట్ ఏం చెప్తారు, పాలు తేనా క్షీర్ సాగర్ అది వేరే, పాలు పంచదార అలాగే ఉండాలని చెప్తారు కదా. సాల్ట్ వాటర్ కాకూడదంటే ఏమంటే దుఃఖం అనేది రాకూడదు, ఇది సాల్ట్ వాటర్. మన సాల్ట్ వాటర్ అంటే నీళ్ళు అనుకుంటాం, సాల్ట్ వాటర్ కాకూడదు. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆ మాతకేమో స్వీట్ వాటర్ వచ్చింది, ఆనంద భాష. తర్వాత మళ్ళీ వాపస్ రేపు వెళ్ళాలి కదా ఇంటికి, అది గుర్తు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వాటర్ గరం అయింది. వితౌట్ ఎలక్ట్రిసిటీ హీటర్ ఏం లేదు, గరం అయింది. ఇక్కడేమో గ్యాస్ గరం అవుతుంది, గ్యాస్ ఆన్ చేస్తే హాట్ వాటర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ మాతకి అది స్టార్ట్ అయింది. మళ్ళీ బాబా దృష్టి చూసి బాబా దగ్గర ఆ మాత ఒక క్వశ్చన్ అడిగినారు, బాబా నా లోకికి వచ్చి ఇంత పరిస్థితి, ఆయన అంటే హస్బెండ్ పతి ఉన్నారు కదా, పతి వచ్చి ఇంత విఘ్నాలు వేస్తున్నారు కదా, ఇంత ప్రాబ్లం కదా. అందుకోసం బాబా ముందర వచ్చి ఆ మాట, బాబా నాకు ఒక అనుభూతి, మా ఫైనల్ లాస్ట్ ఇచ్చ ఒకటే ఉంది, దాని మాత్రం మీరు పూర్తి చేయాలి. ఏం చేయాలంటే నా పతి ఉన్నారు కదా, ఆయన యొక్క బుద్ధి యొక్క తాళం మాత్రం ఓపెన్ చేసేది, ఇంకేం చేయదు. ఎందుకు, అందరూ యొక్క బుద్ధి యొక్క తాళం సాక్షాత్కారం ఒక చావి ఎవరి చేతిలో ఉంది, శివబాబా బాబా మీ చేతిలో ఉంది కదా. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలంటే నా పతి ఉన్నారు కదా, ఆయన ఒక బుద్ధి యొక్క తాళం మీరు ఓపెన్ చేసింది. తర్వాత చూడండి, ఎప్పటి వరకు నేను జీవితం ఉంటాను, బాబా మీ సేవ చేసి చాలా ఖుషి, ఇదే నా లాస్ట్ ఇచ్చ, ఇంకేం లేదు. అది మాత్రం బాబా మీరు చేయండి. బాబా ముందర వచ్చి పాయింట్ పెట్టినారు, అర్థమైందా. కానీ బాబా ఏం చెప్పినారు తెలిసిన, ఏమి బాబా ఒక ఆన్సర్ తెలిసిన, ఈ అనుభవం వెళ్ళేదా, యోగం చేసి వైబ్రేషన్ ఏంటి సెట్ అవుతుంది, అవునా. యోగమే కుదరలేదు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వైబ్రేషన్. ఇంకో వేరే సెంట్ల వాళ్ళు వాలించి అదింత బాబా దగ్గర అడుగుతుంది, డ్రామాలో ఉంటే జరుగుతుంది అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మళ్ళీ ఇంకేమైనా ఆన్సర్ మీరు చెప్పండి. బాబా ముందర అడిగింది ఏమంటే, ఓకే ఫైనల్ రిక్వెస్ట్ కదా ఇది, ఇచ్చా ఆ మాట అడిగింది. బాబా ఇట్లా ఆయన ఒక బుద్ధి యొక్క తాళం ఓపెన్ చేయండి. బాబా ఏం చెప్పినా తెలిసిన ఇంకెవరికైనా ఏమన్నా పరిస్థితి వచ్చేప్పుడు
పరిస్థితి వచ్చే ముందునే జ్ఞాపకం చేస్తారు కదా. అన్నయ్యలకు పరిస్థితి వస్తేనే బాబా గుర్తు వస్తుంది. మాతలకు అట్లే లేదు, వచ్చే ముందంటే ఏం కాకూడదు. అవును కదా. ప్రికాషన్ ఏం చెప్తారు కదా, ముందు జాగ్రత్త. వచ్చేక ముందనే మనం దాన్ని చూసుకోవాలని చెప్తారు కదా. రోగం వచ్చేక ముందనే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు కదా ఇంగ్లీష్ లో. అట్లనే మనం రోగం వచ్చేక ముందనే దానికి నివారణ చూసుకోవాలని. అట్లా మా తెలియమంటే వచ్చేక ముందనే అట్లంతా ఏం కాకూడదు బాబా అని అట్లేదు, వస్తే చూసుకుంటాం. ఎట్లా జరుగుతుంది నేను చూస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళు బాబా పైన నమ్మకం వస్తుంది. కానీ మా తెలియక అట్లా లేదు, వచ్చేక ముందనే బాబా మీరే ఓకే. బాబా ముందర వచ్చి బాబా మీరు ఓపెన్ చేయండి, బుద్ధి ఒక కావాలి చెప్తే దానికి బాబా ఏం చెప్పినా తెలిసిన చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. బాబా ఏం చెప్పినాడంటే భక్తి మార్గంలో ఏం చెప్తా తెలిసిన అని అడిగారు. భక్తి మార్గం వచ్చి పతికంతా పతి పరమేశ్వరుని చెప్తారు కదా. అవును కదా. సో పతికంతా పతి పరమేశ్వరుని చెప్తున్నారు, నేనే కదా మీ పతి. నా ముందర వచ్చి ఎవరో ఒకరిని గుర్తు చేసి ఆయన్ని మీ పతిని చెప్తే దానికి అర్థం ఏమి చెప్పినారు బాబా. ఐ ఆమ్ యువర్ హస్బెండ్ బట్ యు ఆర్ టెల్లింగ్ సమ్వన్ ఈస్ యువర్ హస్బెండ్. ఏమర్థం? ఇంటికి వెళ్ళి హస్బెండ్ దగ్గర అట్లా చెప్పండి, నా హస్బెండ్ అక్కడ ఉంటా అని చెప్తే ఏమవుతుంది? నెక్స్ట్ డే డైవర్స్. అవును కదా. సో బాబా ఎట్లా అడిగినారంటే నేనే కదా పతికంతా పతి పరమేశ్వర్, నేనే కదా మీ పతి. నా ముందర వచ్చి ఏదో ఒకరు గుర్తు చేసి ఆయన మీ పతిని చెప్తే దానికి అర్థం ఏమని అడిగినారు బాబా. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. దాని యొక్క మీనింగ్ ఏమి తెలిసిన, సర్వ సంబంధం బాబాతో మనం పెడితే సర్వ పరిస్థితి కానీ విఘ్నాలు కానీ అన్ని దూరపోతుంది. ఆ మాత ఏం చేస్తున్నారంటే అన్ని సంబంధం బాబాతో, హస్బెండ్ సంబంధం మాత్రం ఆయనతో పెట్టినారు కదా. అందుకే పరిస్థితి. కొడుకు మీకు ప్రాబ్లం ఇస్తున్నారంటే కొడుకు సంబంధం బాగా దగ్గర పెట్టండి, బాగా నా కొడుకుని పెట్టండి, అలా ప్రాబ్లం ఏం రాదు. ఎక్కడి నుంచి ఎవరితో ప్రాబ్లం వస్తుందో ఆ సంబంధం మనం బాగా దగ్గర పెట్టాలి. అది మిస్ అవుతుంది కదా. అందుకే ఆ సంబంధించి పరిస్థితి ప్రాబ్లం వస్తుంది. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే నా స్మృతి నా మనసులో సంకల్పంలో వచ్చి సంబంధం, సర్వ సంబంధం బాబాతో ఉందా లేదు, ఒకటి రెండు సంబంధం అక్కడే ఎక్కడన్నా అక్కడ లావుతుందా మాయా, అది తెలుసుకోవాలి. అప్పుడు ఆ సంబంధం ద్వారానే మాయ ఎంటర్ అవుతుంది. పరిస్థితి కానీ ప్రాబ్లం కానీ విఘ్నాలు కానీ పేపర్ కానీ అన్ని అక్కడి నుంచి షురు అవుతుంది. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందో ఆ సంబంధం బాగా పెట్టాలి. అంతే. మా మాతకి నుంచి బాగా దృష్టించి చెప్పింది అంతే. ఇంకా అర్థమైంది ఆ మాతకి ఏం చేయాలి, అర్థమైంది కదా. అంటే బాగా వచ్చి ఆర్డినరీగా సింపుల్ గా నవ్వుతూ సింపుల్ గా మాట్లాడతారు, కానీ ఒక్కొక్క పాయింట్స్ అంత డెప్త్. ఒకసారి పాండవంలో వచ్చి వంశానికి మనం బాగా వస్తున్నాను. బోడిదాది తెలుసు కదా అందరూ. బోడిదాది అంటే ఇప్పుడు లేదు, కిచెన్ ఇచ్చారు 24 hours. ఎప్పుడు రాత్రి 2 గంటలకు వస్తే కూడా వాళ్ళ వంటకాల భోజనం కావాలంటే బోడిదాది చేసి పెడతారు. భారతాద మినప్పుడు వచ్చేలేదు. కిచెన్ మీ సేవ 24 hours సేవ సేవ సేవ, ఇంకేం తెలియదు. ఇంకా ఎవరు కోర్స్ ఎట్లా ఇవ్వాలో ఏం తెలియదు, బాగా పరిచయం ఏం తెలియదు. ఓన్లీ కిచెన్ కిచెన్ కిచెన్.
సో ఒకసారి ఏం జరిగిందంటే బాగా వచ్చి గోవిందాన్ని గుర్తు చేసి దానికి చెప్పిన ప్రకాశం గోవిందాన్ని ఇంటికి బాగా యాद करते చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ సేవాలయాలకు అది బాగా ఇస్తున్నారు. తొందరగా రండి వాగ్దానాలు ఇస్తున్నారు. మనకేమైనా వచ్చి అట్లా చెప్తే ఏం చేస్తాం? అంతే జంప్ స్టేజ్ పైన బాగా వెళ్ళని పర్సనల్ గా బాగా పిలుస్తున్నట్టు ఎంత ఖుషి వస్తుంది. సో దాని ఇంకా ఇంత సేవ ఉంది, ఇప్పుడు ఎందుకు నేను అక్కడ వస్తే ఇదంతా ఎవరు చేసేది? వద్దు రాలేదని చెప్పి లేదు అదే వాయిస్ ఇప్పుడు వస్తుంది కదా, స్పీకర్లో వింటున్నాను కదా, చాలు. మళ్ళీ సమాచారం వచ్చిన తర్వాత బాగా మళ్ళీ రాలేని రమ్మని చెప్పండి. మళ్ళీ వచ్చి బాగా మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే వచ్చింది, బాగా ముందర వచ్చింది. బాగా దృష్టి ఇస్తున్నారు, నవ్వుతున్నారు. దాని దృష్టి ఇద్దరు దృష్టితో కనెక్షన్. అప్పుడు బాగా దాది అడిగారు గోవిందాన్ని చూసి, ఆ కోన్ మీరు ఎవరు అడిగారు. హిందీలో వచ్చింది ఆ కోన్. మీరు ఎవరిని అడిగితే మీరు చెప్పేస్తారు ఆన్సర్ పటాపట్. ఏమి ఆన్సర్? నేను ఒక ఆత్మ, శ్రేష్ఠ ఆత్మ, పవిత్ర ఆత్మ, ఏమో మాట చెప్పేస్తాం మనం. ఎందుకు? తెలివితేట ఎక్కువ ఉంది కదా మనం, అందుకోసం చెప్పేస్తాం ఆన్సర్. దానిని వచ్చి బాగా అడిగినారు గోవింద ఆ కోన్. దాని ఏం చెప్పినా తెలిసిన, నాకేం తెలిసి నేను ఎవరు మీరే చెప్పండి. ఎంత బ్యూటిఫుల్, ఎంత రైట్స్ ఉంది చూడండి. నాకేం తెలుసు నేను ఎవరు మీరే చెప్పండి. బాగా నవ్వేసి ఒక రోజ్ ఫ్లవర్ తీసి గులాబీ పుష్పం దగ్గర రోజ్ వచ్చింది. దానికి దృష్టితో రోజ్ ఫ్లవర్ తీసుకున్నాను. తర్వాత ఇచ్చిన తర్వాత బాగా మళ్ళీ అడిగారు, అది కూడా కోన్. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు. దాని ఆ రోజ్ ఫ్లవర్ చూస్తూ బాగా ఫ్లవర్ బాగా 2 సార్లు చూసేసి, ఒక పుష్పం ఇస్తే మాత్రం నేను ఎవరు నాకు అర్థమవుతుందే, మీరే చెప్పండి. అంటే ఒక పుష్పాలు ఇచ్చేసిన, అది ఇస్తే మాత్రం నాకు తెలిసిందని నేను ఎవరని మీరే చెప్పండి. బాబా ఏం చెప్పినా తెలిసిన, చాలా బ్యూటిఫుల్. आपको बाबा का धर्म पत्नी, यू आर మై వైఫ్ అని చెప్పినారు. ఎవరంతా వస్తారో ఇంట్లో ఉండేవాళ్ళే కదా వాళ్ళు భోజనం పెట్టి చూసుకునేది. సో బాబా ధర్మపత్ని ఏంటి, దానికి అర్థమేంటి? వైఫ్. అంత శ్రేష్టమైన టైటిల్ ఇంకా ఎవరు ప్రాప్తి అవుతుంది చెప్పండి. ఇంకా దారికి వచ్చి ఎట్లా కోర్స్ చేయాలి, సేవ చేయాలి, ఎంతమందికి ఏం చెప్పాలి, స్టేజ్ కానీ జోన్ ఇన్ఛార్జ్ కానీ ఏం కాలేదు, ఇచ్చిన తప్ప ఏం తెలియదు. కానీ బాబా హృదయం ఉన్నారు, తగ్గిస్తే గ్రేట్నెస్. మనం ఇంకా కాకాయ వాడతాం, కాకాయ ఎంత ఉంటేనో దిమాగ్ ఎంత ఉంటే పనికిరాదు, దిల్లు ఉంటేనే పనికొస్తుంది. సచ్చే దిల్ పర్ సాయంగా యోగం కుదరలేదంటే అర్థం చేసుకుంటే మనం దిమాగ్ ఎక్కువ వాడుతున్నాము. వాడు ఇప్పుడు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు ఉన్నారు, అందరూ కానీ ఏదంతా నెగిటివ్ మొత్తం అబ్జర్వ్ చేసి లోపల అందరిపైన శుభభావన పెట్టి లోపల చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనం చేసిన కర్మ లెక్కాచారంలో ఎందుకు ఇంకా సెటిల్ కాలేదంటే, సెటిల్ చేసే ఇష్టం లేదు కదా. యోగం ఉంటే మనం ఎట్లా చేస్తాం తెలిసిన, చాలా ఇంట్రెస్టింగ్ ఏమంటే
మన ఇంట్లో వచ్చి ఎలకలు ఎక్కువగా ఉంది, ర్యాట్ ఏం చెప్తారు అదే. మళ్ళీ ఏం చేస్తాము, దానికి పాయసం ఉంది కదా, ఏమో ఫుడ్లో వచ్చి మిక్స్ చేసి పెడతాం. పెట్టిన తర్వాత ఎలక వచ్చి ర్యాట్ ఏం చేస్తుంది, తినేసింది. ఎప్పుడో చనిపోయింది, డెత్ అయింది. అయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్లో ఎలక చనిపోయింది కదా, స్మెల్ వస్తుంది కదా, బ్యాడ్ స్మెల్. స్మెల్ వస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడ ఉంటే వెతకాలి. ఫస్ట్ ఎక్కడ పోయి చనిపోయింది తెలియదు కదా, దాన్ని చూసి దాన్ని తీసి క్లీన్ చేసి పెనాయి వేసి అన్ని క్లీన్ చేస్తేనే మళ్ళీ రాదు కదా స్మెల్. మనం ఏం చేస్తున్నాము, వెతుకుతున్నాము ఇక్కడ చనిపోయింది, ఇక్కడ ఉంది. అప్పుడు ఎవరన్నా మన రిలేటివ్స్ ఇంటికి వస్తే ఏం చేస్తాము, వాళ్ళు వస్తారు కదా, వస్తే ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ కదా, బాగుండలేదు కదా. అట్లా ఏమన్నా వస్తే తొందరగా మనం ఏం చేస్తామంటే అగరబత్తి కానీ సెంట్ కానీ అది కానీ ఏమైనా వేసి, సాంబ్రాణి ఏం చెప్తారు అన్నీ ఏమైనా వేసి ఓకే స్మెల్ లేకుండా చూసుకుంటారు. వాళ్ళు వస్తారు, బాగుంది, ఏమో మంచి స్మెల్ ఉంది, ఎందుకంటే వేసినాం కదా రూమ్ ఫ్రెషనర్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 2-3 hours తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ బ్యాట్స్మెన్ వస్తుంది. అట్లనే యోగంలో వచ్చినప్పుడు ఏం సైలెన్స్, మనసు సైలెన్స్ అవుతుంది. ఇప్పుడు లేక్ ఉంది, లేక్ అంటే ఏం చెప్తారు, అది షేక్ కాకుండా ఎప్పుడు ఉంటుందో లేక్ క్లియర్గా ఉంటుంది, లోపల ఉండేది ఎప్పుడు మనకు తెలుస్తుంది. మన ఫేస్ దాంట్లో ఓకే చూడొచ్చు. సపోజ్ ఒక చిన్న రాయి దాంట్లో ప్రాప్తిస్తే ఏమవుతుంది, అలాగే వస్తుంది కదా. ఇంకా లోపల ఉండేది మనకు తెలీదు, మన ఫేస్ దాంట్లో ఏం తెలీదు. అట్లనే కంప్లీట్ సైలెన్స్గా ఉండేప్పుడు ఏమవుతుంది అంటే 63 జన్మాల సంస్థలు ఏదంతా రికార్డ్ అయిందో, ఏదంతా పాపది వికర్మం పాపం ఉందో అన్నీ చూసేకి స్టార్ట్ చేస్తుంది, బయట వస్తుంది. మన ఒరిజినల్ ఫేస్ ఏమిది మనకే అర్థమవుతుంది. ఇట్లా నేను ఊరికే డూప్లికేట్ లైఫ్ అందరికి ఎవరొచ్చినా నవ్వేది బాగున్నా, ఇద్దరు మాటలు మీట్ చేస్తారు, ఎట్లా మాట్లాడుతారో తెలిసిన చాలా ఇంట్రెస్టింగ్. మాత వస్తున్నారు, ఇంకో మాత ఇద్దరు చూసారు, చాలా రోజు అయింది కదా, అవును చాలా బాగున్నారు, నేను బాగున్నాను, మీరు ఎట్లున్నారు, నేను బాగున్నాను. ఫస్ట్ డైలాగ్ ఇదే. తర్వాత దగ్గర వచ్చిన తర్వాత అవునా, అవును మీ కాళ్ళకి అయ్యో దాని గురించి ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు స్టెప్స్ ఎక్కేయాలి. మళ్ళీ మీకు నాకు బీపీ రైస్ అయింది, షుగర్ ఎంత ఉంది, డబ్బులు ఎంత ఉంది, ఎవరు అడగలేదు. ఇప్పుడు అడిగేదంటే షుగర్ ఎంత, బీపీ ఎంత, ఇదే అడుగుతున్నారు. తర్వాత మీ కొడుకు ఏం చేస్తుంది, ఆయన ఏం చెప్పేది, బండి తీస్తే అట్లా ఫ్రెండ్స్ వస్తుంది, ఒక్క మాట లేదు. మళ్ళీ మీ కూతురు వీడు అన్ని మాట్లాడిన తర్వాత ఒక 1/2 hour తర్వాత చూస్తే ఇద్దరు ఏం చేసేది, మా తర్వాత ఇట్లా ఉంది. ఇద్దరు స్టార్టింగ్ ఫస్ట్ ఏం చెప్పినారు, మీరు బాగున్నారా, నేను బాగున్నా, మీరు ఎట్లా, నేను బాగున్నా, అంతే. తర్వాత ఎండింగ్ ఎట్లా జరుగుతుంది, వీళ్ళ పరిస్థితి వీళ్ళ ప్రారంభం చెప్తారు, వాళ్ళ పరిస్థితి చెప్పిన తర్వాత ఇద్దరు ఏం చేసి మన ఇద్దరు ఒక తలరా రాసి పెట్టేస్తున్నారు. దాని ఒక అర్థం ఏమంటే, అట్లనే యోగం చేసేప్పుడు ఎప్పుడు సైలెన్స్ ఒక శక్తి అనుభవం చేస్తాము, లోపల ఎప్పుడు వెళ్తామో అప్పుడు 63 జన్మాలు చేసిన పాపం ఇక్కడ బయట వస్తుంది. ఇక్కడ మాత్రం లేదు, మధుబనిలో బంగారంలో ఉంటే కూడా అప్పుడు ఏమో వేస్ట్ ఇక్కడంతా రాకూడదు కదా, బాగా ఓం శాంతి మనకు మనమే చెప్పుకుంటాం, నేను మాస్టర్ సమస్య అట్లంతా ఎందుకు చేస్తాము, ఆ లోపం అనేది బయట వచ్చే కలర్ చేసేది లేదు.
ఎలా చనిపోతే బ్యాట్స్మెన్ వస్తే అగరబత్తి ఇదంతా రూమ్ ఫ్రెషనర్ వేస్తాం కదా, అట్లనే ఆర్టిఫిషియల్ గా ఇదంతా రాకూడదంటే ఏం చేస్తాం, లోపలే అట్లే ప్రెషర్ చేసి లోపల పెట్టుకుంటాం. వస్తే ఎందుకు వచ్చింది, లోపల ఎవరు ఆలోచిస్తున్నారు, నేనే కదా. ఇప్పుడు నేను దాన్ని చూడాలి, ఎందుకు ఇంత వ్యర్థ సంకల్పం కానీ నెగటివ్ కానీ వేస్ట్ ఎందుకు వస్తుంది, వాళ్ళపైన నాకు శుభభావం లేదు, అందుకోసం ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఏం పరివర్తన చేసుకోవాలి, అది నేను డిసైడ్ చేయాలి. యోగంలో ఉండేప్పుడు ఏదంతా లోపల నుంచి బయట వస్తుంది ఆలోచండి. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రా, మన అట్లా చేసేలేదు. బ్యాట్స్మెన్ వస్తే ఎక్కడి నుంచి వస్తుంది అది క్లీన్ చేసేలేదు. మనం ఏం చేస్తామంటే అగరబత్తి కానీ రూమ్ ఫ్రెషనర్ కానీ సెంట్ కానీ ఇది కానీ అన్ని పెట్టుకుంటాం, పని కాదు కదా. యోగం అంటే సచ్చాయి సఫాయి దిల్ సాఫ్. సో అందుకే ప్రేమించి ఏం చేయాలంటే యోగం అంటే ఫస్ట్ సమానుడు సెల్ఫ్ చెకప్ చేయాలి. నా సంకల్పం నేను చెప్పే మాట చేసే క్రమం సమానంగా ఉందా, ఓకే ఎన్ని సంవత్సరాలు ఏదంతా నేను చేసినాను, ఒకటి కూడా మంచిది లేదు కదా, నాకే తెలుసు కదా ఏమైనా చేసినా. మళ్ళీ దాన్ని ఎట్లా సెటిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమో అన్నయ్యతో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఏమో చెప్పేసుకుని కోపం వచ్చి ఇంకేమైనా తలకాయ ఉందా ఇట్లా. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ చేస్తాను రాంగ్ కదా అనేసి. ఇప్పుడు ఆయన కూడా సంకల్పం జరుగుతుంది కదా, నాకు ఓపెన్ ఆయన ఓపెన్ అయింది, అకౌంట్స్ ఓపెన్ అవుతుంది, అకౌంట్ క్లోజ్ చేయాలి కదా. మళ్ళీ నేను వెళ్ళి సపోజ్ ఒక మాట ఎక్కువ నాకేమో ఇబ్బంది, నేను తర్వాత ఆలోచన చేస్తాను ఆ మాటది ఏం లేదు నాదే కదా ప్రాబ్లం, ఓకే మళ్ళీ ఆ మాట దగ్గర వెళ్ళి మాట సారీ నేను ఇట్లా చెప్పేసినాను, ఇప్పుడు నాకు అర్థమైంది నాదే తప్పు సారీ అని చెప్తే ఆ మాట ఓకే అనే ఏముంది వదలండి ఏం డ్రామా జరిగింది అనేసి సింపుల్గా మా దగ్గర ఓకే చెప్పేస్తే ఇప్పుడు అకౌంట్ ఇక్కడే సెటిల్ అయింది, ధర్మరాజు సెటిల్ చేసుకుని ఏం లేదు ఇప్పుడు. డైరెక్ట్గా మనం వెళ్ళి సారీ చెప్పేస్తే వాళ్ళు ఓకే చెప్పేస్తే ఇక్కడే సెటిల్ అయింది. ఈ మాతయ్యతో ఇట్లా జరుగుతుంది, అన్నయ్యతో మీరు చెప్పండి అన్నయ్య సారీ ఇట్లా చెప్పి అవును అందరి ముందర అట్లా చెప్పేది, మళ్ళీ సపరేట్గా వచ్చి నా దగ్గర సారీ చెప్తే ఏమర్థం, వాళ్ళు వచ్చేసి లేదు, వాళ్ళు ఓకే ఫర్గెట్. ఇప్పుడు ఏమవుతుంది, సెటిల్ అవుతుంది, ఇక్కడ సెటిల్ కాదు. మళ్ళీ ఎట్లా సెటిల్ చేయాలి, ధర్మం గారికి సెటిల్ చేయాలి కదా. దయాధర్మంగా మా దగ్గర కొంచెం హృదయం బాగుంది, ప్రీతి ఉంది, ఓకే చెప్పేస్తున్నారు. అన్నయ్యలు ఈగో ఉంది కదా ఎట్లా, అప్పుడు అన్నయ్య దగ్గర సారీ చెప్తారు, ఏం మాట్లాడకూడదు నాతో వెళ్ళండి, మీరు ఆ రోజు అట్లా చెప్పేస్తున్నారు కదా, అందరి ముందర ఇట్లా చెప్పినారు కదా, ఎంత ఇన్సల్ట్ అయింది నాకు. మళ్ళీ ఏం చేయాలి, అకౌంట్ సెటిల్ చేయాలంటే ఇప్పుడు ఓపెన్ అయింది కదా ఫైల్, కర్మ లెక్కాచారం ఓపెన్ అయింది కదా, ఎట్లా క్లోజ్ చేసేది అంటే అన్నయ్య డోర్ క్లోజ్ చేసి చూస్తారు. ఎట్లా క్లోజ్ అంటే దానికి బాగా ఏం చెప్తున్నారంటే హృదయంతో ఏం జరిగిందో బాబాతో చెప్తే 50% బాగా సెటిల్ చేసేస్తుంది. ఇంకా మిగిలిన 50% యోగం ద్వారా ఎవరితో మీరు సారీ చెప్పినారో వాళ్ళకి వెళ్ళేది కదా, వాళ్ళపైన శుభకామన పెడితే ఇంకా 50% సెటిల్ అవుతుంది.
మళ్ళీ ధర్మరాజు వచ్చి వాడు ఆయన ఆ రోజు ఇట్లా చెప్పేసినారని చెప్తే కూడా బాగా చెప్తారా, నా దగ్గర కూడా చెప్పినారు, మీ పైన శుభవాన్ పెట్టినారు, ఇక్కడ ఆయన సెటిల్ చేసే పని ఏం లేదు, మీరే సెటిల్ చేయాలి. ఎందుకు? ఇద్దరికి వచ్చి కర్మ లెక్కాచారం, నా అకౌంట్ వచ్చి యోగ బలంతో బాబాతో చెప్పి సెటిల్ అయింది, కానీ ఈయన ఒక సెటిల్మెంట్ ఇంకా జరగలేదు కదా, ఆయన ధర్మరాజు కూడా పనిష్మెంట్ ఉంటుంది, నాకేం లేదు, నేను పాస్ అవుతాను. అందుకే ఏమైనా జరిగింది చాలా ఇంపార్టెంట్, బాబాతో నుంచి 50% మార్క్ క్లియర్ అవుతుంది, ఇంకా మిగిలిన 50% ఏముందో అందరిపైన శుభభావన శుభభావన పెడితే సెటిల్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, ప్రిస్టేజ్ ఉంది కదా, ఎట్లా వాళ్ళ దగ్గర సారీ చెప్పేది, ఆలోచి ఫస్ట్ చెప్పాను, తర్వాత నేను చెప్పాను. అందుకే అకౌంట్స్ ఇది అన్నయ్యతో ఈ ప్రాబ్లం ఉంది, అక్కడికి ఏం ప్రాబ్లం ఉంది తెలిసిన, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం చేస్తారంటే ఒక మాట ఏం చేస్తారు, ఏదో వాళ్ళు చేసిన మిస్టేక్ అని ఏమో చేసేసినారు పొరపాటు, చూసిన తర్వాత ఇట్లా చేసినారు కదా అనేసి వచ్చి ఇంకో మాట దగ్గర చెప్తారు, సమాచారం తెలిసినా, ఏం సమాచారం అడగదు, ఇంకా చెప్పలేదు చెప్పేది తెలిసినా అని అడిగేసి అడుగు, ఎందుకు అడిగితే మీరు చాలా బాధపడుతుంది, లేదు ఏం బాధపడలేదు మీరు చెప్పాను, మళ్ళీ మీరు ఎవరికైనా చెప్తే లేదు ఎవరికో చెప్పలేదు, మీరు చెప్పింది ఏమైంది, నా ఉద్దేశం ఏం తెలిసిన, ఆ అక్కడికి చెప్తే అందరికి చెప్తారు, అందరికి చెప్పాలనేది నా ఉద్దేశం, చెప్పేది మాత్రం నీకు చెప్తే మీరు అందరికి చెప్పేస్తారు కదా, లేదు ఎవరికి చెప్పలేదు, నేను మాత్రం చెప్పండి ఏం జరిగింది, ఏం తెలిసిన, ఆయన అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, అవునా, ఎప్పుడు అవునా అని క్వశ్చన్ వస్తుందో అప్పుడు ఇద్దరు ఆ కర్మ లెక్కాచారం షేర్ అవుతుంది, ట్రాన్స్ఫర్ లేదు, ఇక్కడ షేర్ అవుతుంది. మళ్ళీ ఆయనకి వెళ్ళి ఇంకా ఎంతమందికి చెప్తున్నారు, అందరూ షేర్ హోల్డర్. అర్థమైందా షేర్ ఎట్లా అవుతుంది అంటే, అందుకే బాబా హాంజీ అవునా అంటే అర్థం చేసుకోండి, మీరు కూడా షేర్ హోల్డర్ అయ్యి, ఎవరు ఎట్లా ఉంటే మనకేంటుంది, వాళ్ళ కచ్చరు ఎందుకు మన పెట్టుకోవాలి, ఆయన గురించి ఎక్కడికి వచ్చి నా దగ్గర చెప్పింది అవునా అట్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే ఆయన చూసేప్పుడు ఏం అట్లా చేసినారు కదా, వాస్తవంగా ఆయన అట్లా చేయలేదు, చేయకుండా ఉండే ఆయన ప్రతి నా ఒక్క సంకల్పం ఏమంటే ఇట్లా చేసినారు కదా, ఆ సర్క్యూట్ ధర్మరాజు పెళ్లి క్లోజ్ అవుతుంది. నిజాయితీ సత్యత అనేది ఓపెన్ అయింది కదా, ఇప్పుడు నాకు ఓపెన్ అయింది కదా, ఆయన అట్లా ఉన్నారు అనేసి, అంతే. అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, నేను క్లోజ్ చేసే సాధ్యం లేదు, ఎందుకు 10 మందికి చెప్పేసినాను కదా, నేను క్లోజ్ చేసేప్పుడు వాళ్ళు ఇంకా క్లోజ్ చేసేలేదు, అందరికి చెప్తున్నారు కదా, అంతే కర్మ లెక్కాచారం మొత్తం నా తలపైన వస్తుంది. మళ్ళీ నేను అక్కయ్య ఆయన అట్లా చేయలేదు, పొరపాటు నేను మిస్అండర్స్టాండ్ చేసుకుని వచ్చి మీ దగ్గర చెప్పేసినాను, అందుకే సారీ అక్కయ్య, ఎవరికి అట్లా చెప్పదు. అవునా, నేను 10 మందికి చెప్పేసినాను కదా, ఇంకా 10 మంది నుంచి ఇంకా ఎంతమందికి పోతుంది, అందరికి ఎంతమందికి వెళ్ళిపోయి మనకు తెలియదు కదా, అందరూ ఒక్కసారి క్లోజ్ చేసేకి అయ్యలేదు, ఒక్కసారి ఓపెన్ చేసేసినాను కదా, 2-3 క్లోజ్ అవుతుంది, ఇంకా ఎంతమంది షేర్ హోల్డర్ ఉంటారో వాళ్ళ యొక్క భాగ్యం కూడా, దానివల్ల నా ఒక్క కర్మ లెక్కాచారం కూడా. అందుకే బాబా ఏం చెప్తారంటే పరచింతన్ పరదర్శన్ పరమత్ పనికిరాదు. మత్ అంటే తెలుసు కదా, మత్ అంటే డైరెక్షన్. ఎన్ని మతాలు ఉంది, 5 ఉంది తెలుసు కదా,
మన్మత్, పరమత్, గురుమత్, శాస్త్రమత్, శ్రీమత్. 5. మన్మత్ అంటే ఎంత ఉంది? ఇది చిన్నది కాదు. మన్మత్ అంటే నా మనసులో ఏదెంత సంకల్పం వస్తుందో దాని ప్రకారం నేను నా ఇష్టానుసారం చేస్తే నడిస్తే మన్మత్. పరమత్ అంటే దీనికని ఇది పెద్దది. పరమత్ అంటే నాకు తలకాయ ఏం లేదు, నా ఇష్టానుసారం ఏం చేసేలేదు, అందుని అడిగేది. ఇట్లా జరిగింది, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎవరెంత ఏమేమి చెప్తారో అది ఎంత ఫాలో చేస్తే పరమత్. మన్మత్ నెక్స్ట్ పరమత్. అందుకే పెళ్లి చేస్తే ఏం చేస్తారు? ఇంట్లో రింగ్ వేస్తారు. ఎందుకు? రింగ్ వేసిన తర్వాత పరమత్. ఇప్పుడు వాళ్ళు ఏమేమి చెప్తారు వాళ్ళ ఇంట్లో అది మీరు ఫాలో చేయాలి. అయితే మన్మత్, పరమత్. నెక్స్ట్ గురుమత్. ఎవరంతా పెద్ద పెద్ద గురువులు, సాధు సన్నిసి ఏం చెప్పారు దాన్ని ఫాలో చేసి. తర్వాత శాస్త్రమత్. శాస్త్రంతోనే ఇది రాంగ్, అది రైట్, మీరు ఎట్లా చెప్తారు? పరమాత్మ సర్వవ్యాపి కదా, మీరు ఏమి పరంధామం ఉంటారు, ఎట్లా? శాస్త్రం ఒక ఆధారమైన క్వశ్చన్ అడుగుతారు. ఇది శాస్త్రమత్. కానీ ఇది శ్రీమత్. ఇది ఒకటి లేదంటే ఈ 4 ఉంటే కూడా పనికిరాదు. శ్రీమత్ ఉంటే ఛాలెంజ్ చేసే మత్. అందుకే మన్మత్, పరమత్, గురుమత్, శాస్త్రమత్ అన్ని అంతిమంలో వచ్చి కథం ఓన్లీ శ్రీమత్ మాత్రమే విజయం ఉంది. సత్యధర్మ స్థాపన ఎవరు చేస్తారంటే శివబాబు వచ్చి చేస్తారు. సో అందుకే ఇప్పుడు యోగంలో విఘ్నాలు ఎందుకు వస్తుంది అర్థమైంది కదా. విఘ్నాలు బయట నుంచి వచ్చేలేదు, మన లోపల నుంచే వస్తుంది.